శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క నవంబర్ మాసంలో 20, 25, 30 తేదీల్లో ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వద్దు. ఇస్తే చాలా నష్టపోతారు. ఆ వస్తువు ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ నవంబర్ మాసం 20, 25వ తేదీ అలాగే 30వ తేదీ ఈ 3 తేదీల్లో మీరు ఈ ఒక్క వస్తువు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క వస్తువు మీరు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటి అంటే గనక రొట్టెలు చేసే పెనము. ఈ యొక్క రొట్టెలు చేసే పెనం అనేది చాలా విశిష్టమైంది. ఈ యొక్క రొట్టెలు చేసే పెనాన్ని ఈ 3 తేదీల్లో మీరు ఎవ్వరికైనా సరే అంటే మన పక్కింటి వ్యక్తులకు కావచ్చు, అవసరాలకు ఏదో ఒక వస్తువును లేకపోతే ఆహార పదార్థాలను ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటాము. కొంతమంది ఏమిటంటే వండినవి తీసుకుని వెళ్తూ ఉంటారు, కొంతమంది వండనివి. అలాగే కొన్ని వస్తువులు ఈ విధంగా అవసరం ఉన్నప్పుడు తీసుకుని వెళ్లడం ప్రతి ఒక్క ఇంట్లో కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి యొక్క జాతకం ప్రకారం రొట్టెలు కాల్చే పెనం అనేది ఈ 3 తేదీల్లో అంటే నవంబర్ మాసం 20, 25, 30 ఈ 3 తేదీల్లో కనుక మీరు ఎవరికైనా ఇచ్చారంటే గనక ఇంటి పక్కన వారికి గాని ఇంకా ఎవరికైనా బదులుగా కానీ లేకపోతే మీ ఇంట్లో అది పనికి రాకుండా పోయిందంటూ దానంగా కానీ ఇచ్చేస్తే గనక కొంతమంది ఆ వస్తువు పనికి రావడం లేదని పని వాళ్లకు గాని ఇతరులకు గాని ఇచ్చేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా మీరు అస్సలు ఇవ్వకూడదు. ఈ 3 తేదీల్లో రొట్టెలు కాల్చే పెనం మీరు ఎవరికైనా ఇచ్చారంటే ఈ విధంగా మీకు దరిద్రం వస్తుంది. కాబట్టి మీరు ఈ పొరపాటు చేస్తే గనక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి అవుతారు. మీ జీవితంలో కష్టాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అన్ని కూడా మీకు దూరం అయిపోతాయి. అలాగే మీ జీవితంలో ఇదివరకు మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఫలితం అనేది దక్కేది. ఇక ముందు ఇలా చేస్తే మాత్రము ఫలితం దక్కదు. మీరు జీవితంలో నరకాన్ని కోరి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో రొట్టెలు కాల్చే పెనాన్ని ఎవరికి బదులుగా కానీ అరువుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గుర్తించి మీరు ముందుకు సాగాలి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా శివారాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందుకోగలుగుతారు. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు శుభప్రద ఫలితాలు ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.